ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గానిని మనం రెడీ చేసుకుందాం. దానికోసం కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, అలాగే కరివేపాకు. దీనికోసం 4 వెల్లుల్లి రెబ్బలు, పావు చెంచా జీలకర్ర, అలాగే వేయించుకున్న పుట్నాల పప్పు. గిన్నెతో వాష్ చేసుకోండి. ఇప్పుడు బాగా కడుక్కోండి, పిండుకొని పెట్టుకొని ఇట్లా చేయాలి. పట్నాల పప్పు తీసుకుని 2 ఎండుమిర్చి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకున్న దాన్ని పౌడర్ చేసుకోవాలి మెత్తగా ఇలాగా. ఒక రోల్ తీసుకుని 4 మిర్చి వేసుకుని, మీకు కారం తగ్గట్టుగా 4 మిర్చి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీకు రోల్ లేనట్లయితే మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో అయితే కొంచెం ఉప్పు వేసుకుని పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పుట్నాల పప్పుతో పాటు కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పెట్టాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేరే అయ్యాక అప్పుడు పోపు సరుకులు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకోవాలి. రావాలి ఆనియన్ ఫ్రై అవ్వాలి. మొత్తము వేసుకోవాలి. ఏంటది? కరివేపాకు వేసుకోవాలి. మిర్చి ఆనియన్స్ షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ షాలో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది చాలా బాగా. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా మగ్గాలి. మిర్చి పేస్ట్ ఇక్కడ మిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ ఫ్రై అవ్వాలి. ఉప్పు, పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసేద్దాం మిర్చి వేసుకోవాలి. స్మూత్గా అవుతుంది. పోలాలు తీస్తే చాలా బాగుంటుంది. ఈ లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరు ఉగ్గాని రెడ్డి చాలా బాగుంటుంది.